నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారింది. కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. భీమడోలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ. జీఎస్టీ 2.0తో ఆటోమొబైల్ రంగానికి చేయూత లభిస్తుందన్న ఎంపీడీఓ పద్మావతి దేవి. సాంస్కృతిక జాతరగా మారిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో అలరించిన బాలికల గిరిజన సాంప్రదాయ నృత్యాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 16 నెలల పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల కాలకేయుల్లా మారారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మహిళా నేత కృపాలక్ష్మిపై అత్యంత నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, సీఎం చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దారుణంగా ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మనందరం వినడం జరిగింది. నిజంగా ఒక మహిళా నాయకురాలు, ఒక దళిత మహిళ, ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి? అతని అధినేత అయిన, వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఇంత నీచంగా మాట్లాడగలరా? ఇంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా? ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. తీసుకుంటే నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట. అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట, బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట. అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ లోని తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి, నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మహిళలంటే గౌరవం లేదు, సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్ష వెయ్యరు అన్న ధైర్యంతో ఈ రోజు దిగజారిపోయి ఈ విధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక మహిళని, ఒక నియోజకవర్గ సమన్వయకర్త అయిన మహిళని ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణం చెప్పండి. అలాగే తీసుకుంటే ఆవిడ చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్యం డన్, అక్రమ మద్యం, ఒక కల్తీ మద్యం డన్ దొరికింది అని దాని మీద ఆవిడ పోరాటం చేశారు, ఫ్లెక్స్ వేయించారు. అందులో తప్పేముంది? నిజమే కదా, మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు కదా, మీ తంబలపల్లి ఇన్ఛార్జ్ అడ్డంగా అందులో దొరికారు కదా. దాన్ని ఆవిడ చెప్తే తప్పేంటి? అంటే నిజాల్ని జీర్ణించుకునే ధైర్యం లేక ఈ విధంగా ఆవిడ్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఆవిడ గురించి చాలా నీచంగా మాట్లాడడం నిజంగా ఎంత దారుణం. ఇలాంటి వాళ్ళు ఎందుకు క్షమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఈ సంఘటనలో మీరు నోరు మెదపట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మహిళల పట్ల కాలకేయుల్లా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మహిళల విషయంలో. ఈ ఎమ్మెల్యేనే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు దిగజారిపోయి మహిళలకి వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ గురించి చాలా దారుణంగా ప్రవర్తించడం, దారుణంగా మాట్లాడడం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా
కనీసం స్పందించట్లేదు, నోరు విప్పట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళకా మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మహిళలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు. మీరెందుకు ఏ విషయంలో కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని నేను అడుగుతున్నాను. జీఎస్టీ 2.0తో ఆటోమొబైల్ రంగానికి చేయూత లభిస్తుందని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్లో ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఎంపీడీఓ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ సంస్కరణల గురించి, వాహన ధరలు, విడి భాగాలపై ధరల తగ్గింపు, సంస్కరణల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనుజ, ఏఎంసీ చైర్మన్ శేషాపు శేషగిరి, మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తీసుకుంటే 25,000 తగ్గుతుందండి. ఇప్పుడు దీనివల్ల మేము ఫైనాన్స్ పెట్టుకోవడానికి ఇటుకు కానీ కొంచెం మాకు 25,000 అవైలబుల్గా ఉంటుంది. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సూపర్ సేవింగ్స్ విషయంలోకి వచ్చేటికి మనకి ఇవాళ రవాణా ఉండే ఏవైతే వాహనాలు ఉన్నాయో దాని మీద కూడా మనకి గతంలో మనకి సరుకు రవాణా చేసుకునే వాహనాల మీద 28% ఉండేది. అది ఈరోజు 18%కి వచ్చింది. అంటే 10% మనకి ఆ వాహనాల మీద జిఎస్టీ ఆదా అవుతుంది. అదేవిధంగా బస్సులు, మినీ బస్సులు ఉంటే గతంలో పూర్వం 28% ఉండేది, అది కూడా 18% చేశారు. 10% అక్కడ కూడా మనకి జిఎస్టీ సేవింగ్ అవ్వడానికి అవకాశం వచ్చింది. అలాగే రైళ్ళు, అలాగే మల్టీ మోడల్ రవాణా వాటిల్లో కూడా మనం 12% ఉంటే కనుక అది ఇప్పుడు 5% జిఎస్టీ అయింది. దాని మీద మనం 7% మనకి ఆదా అవడానికి, సేవింగ్ అవ్వడానికి అవకాశం జరిగింది. అలాగే ట్రాక్టర్లకి వాటికి కూడా గతంలో 12% చేసేవాళ్ళం మనం, ఇప్పుడు 5%, అంటే 7% మనకి జిఎస్టీ అక్కడ సేవింగ్కి అవకాశం ఉంది. అదేవిధంగా సరుకు రవాణా వాహనాలపై కూడా మనం గతంలో ఇన్సూరెన్స్ చేసుకునే వాటి మీద 12% ఉండేది, అది ఇప్పుడు 5% చేశారు. దాని మీద కూడా మనకి ఏంటంటే 7% ఆదా అవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోలుదారులు కానీ, వాహన కొనుగోలుదారులకి వాళ్ళకి కూడా జిఎస్టీలో చాలా మినహాయింపు దొరుకుతుంది. కాబట్టి ఇది మంచి లబ్ధిదారు అవుతుంది. వాహనాలకి రైతులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఏదైనా కొనుక్కోవడానికి వాహనాలకి మంచి అవకాశం ఉంటుంది. వస్తువుల కొనుగోలులో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు సాంస్కృతిక జాతరగా మారాయి. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో టెక్కలి ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాలికలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు అలరించాయి. నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం క్లాసిక్ డాన్స్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎగ్జిబిషన్ సందర్శనతో పాటు వినోదంతో మేళవిస్తున్నాయి. ప్రజలు కొనుగోలు చేసిన అనంతరం కుటుంబ సమేతంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారు. అక్టోబర్ 19 వరకు ప్రతిరోజు విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలియజేశారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియా పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని హోటల్ ఆనంద ఇన్ అదుల్స్ బ్యాంకెట్ హాల్లో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎనస్థీషియా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ ఆనంద్ కుమార్, సెక్రటరీ డాక్టర్ ఎన్ఎస్వి రామకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కృష్ణప్రసాద్లు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 1846 అక్టోబర్ 16న మోర్టన్ అనే వైద్యుడు ఈథర్ అనే డ్రగ్ ను ఉపయోగించి నొప్పి లేకుండా పన్నును తొలగించారని, అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన వరల్డ్ ఎనస్థీషియా డేగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు నాగమల్లేశ్వరరావును సత్కరించారు. డాక్టర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ నాటికి నేటికి ఎనస్థీషియాలో ఎన్నో మార్పులు వచ్చాయని, నేటి అవసరాలకు అనుగుణంగా వైద్యులు స్పెషలైజేషన్ చేయాలని సూచించారు. డాక్టర్ వినీల, డాక్టర్ రాజేష్, డాక్టర్ దిలీప్ తో పాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు, కలిదిండి ప్రాంతాలకు చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. హ్యాపీ ఎనస్థీషియా డే టు యు ఆల్. ఎనస్థీషియా డే దాన్నే ఈథర్ డే అంటారు. ఇదేంటంటే
ఈ ఎనస్థీషియా డే అనేది 1846 అక్టోబర్ 16న జరిగేది. ఆ రోజు ముందు వరకు కూడా ఏ ఆపరేషన్ చేసినా సరే పేషెంట్ పెయిన్తో విలవెల్లాడిపోయేవాడు అనమాట. ఆ రోజు ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఈథర్ అనే డ్రగ్ ఉపయోగించి టూత్ ఎక్స్ట్రాక్షన్ చేయగలిగారు. అంటే పన్ను పేకగలిగారు నొప్పి లేకుండా. పేషెంట్ వాజ్ సాటిస్ఫైడ్. ఆ రోజుని మనం పెయిన్ని జయించిన రోజు కింద తీసుకొని ఎనస్థీషియా డే చేసుకుంటున్నాం. వరల్డ్ ఎనస్థీషియా డే అనమాట ఇవాళ. చాలా కాలం వరకు ఈ ఎనస్థీషియా అనేది ఒక చిన్న సబ్జెక్ట్ కింద ఉండేది. గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఎనస్థీషియా ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిందనమాట. ఓన్లీ ఆపరేషనల్ టైంలో మత్తు ఇవ్వడమే కాకుండా ఇంకా చాలా ఫీల్డ్స్లో, అంటే ఈ ఎమర్జెన్సీ మెడిసిన్లో, తర్వాత అలాగే సబ్ స్పెషాలిటీస్, కార్డియాక్ ఎనస్థీషియా అని, న్యూరో ఎనస్థీషియా అని, పీడియాట్రిక్ ఎనస్థీషియా అని, పెయిన్ మేనేజ్మెంట్ అని, ఇట్లాగా చాలా రకాలుగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇది లైఫ్ సేవింగ్ మెడిసిన్ కింద తయారైందనమాట. ఇవాళ ఎనస్థీషియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆ ఎనస్థీషియా రోజు ప్రాముఖ్యత అదనమాట. ఎనస్థీషియా ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఆన్ టేబుల్ ఈసీజీ అన్నీ అయిపోయినాయి, ఈఈజీ మానిటరింగ్ అయిపోయింది, ఇంకా వాట్నాట్ అన్నీ. ఈరోజే చూశాను, రీసెంట్గా ఒక రిస్ట్ వాచ్, స్మార్ట్ వాచ్ వస్తుంది. అందులో హానర్ ప్రో 5 చైనా వాడు. అందులో పల్సాక్సిమీటర్ దాని సంగతి దేవుడు, అది ఎప్పుడో అయిపోయింది. బ్లడ్ ప్రెషరు, ఈసీజీ మానిటరింగ్, నంబర్ ఆఫ్ అవర్స్ ఎంత స్లీపు, అందులో ఎంత సౌండ్ స్లీప్, అవి కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ వర్డ్ ఆఫ్ కాషన్ అంటే ఎన్ని మానిటర్స్ వచ్చినా, ఎంత అడ్వాన్స్ వచ్చినా మనల్ని మోసం చేయింది. మా గురువుగారు చెప్పేవాళ్ళు ఫణీంద్రనాథ్ తోట, మనం మోసం చేయింది ఒకే ఒక్క మానిటర్, దట్ ఈజ్ ఫింగర్ అండ్ పల్స్. నెవర్ ఫర్గెట్ దట్. ఫింగర్ అండ్ పల్స్ ఈజ్ ద బెస్ట్ మానిటర్ అండ్ మోస్ట్ రిలయబుల్ మానిటర్. పోను జరగబోయేది అదే. ఇంకా యూరోపియన్ కంట్రీస్లో, స్టేట్స్లో ఫేమర్ వాడు టీబీఏ ముట్టుకోడు, టీబీఏ వాడు ఫేమర్ ముట్టుకోడు. అలా అయిపోయింది సబ్ స్పెషాలిటీస్. మనం కూడా ఎనస్థీషియా అలా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే సర్వైవ్ అవ్వలేము. ఇన్సిడెంట్స్ చెప్పంటే చాలా ఉన్నాయి. దట్ ఈస్ 33 years అంటే మేబీ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ ఎనస్థీషియా, 1-2 కాదు, ఫ్యూ ల్యాక్స్, థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నేను డాక్టర్ రామకృష్ణ, చెస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ప్రాక్టీస్ చేస్తున్నాను స్పందన ఎమర్జెన్సీ హాస్పిటల్ భీమవరం. అక్టోబర్ 16th వరల్డ్ ఎనస్థీషియా డే. ఈ 1846లో మార్టన్ అనే డాక్టర్ గారు మొట్టమొదటిసారిగా ఎనస్థీషియా ఇచ్చారు పేషెంట్కి. దాన్ని పురస్కరించుకుని వరల్డ్ ఎనస్థీషియా డే ప్రతి అక్టోబర్ 16వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరం ఇక్కడ ఆనందయిన్ హోటల్లో భీమవరం, పాలకొల్లు, కలిదిండి, నర్సాపురం, ఆకివీడు ఊరి నుంచి వచ్చిన ఎనస్థిస్టులు అందరూ కలిసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ సెలబ్రేషన్ పురస్కరించుకొని సీనియర్ డాక్టర్ అయిన నాగమల్లేశ్వరరావు గారిని సన్మానం చేసుకోవడం జరిగింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.